రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను పూర్తిగా చూడండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ పథకం సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ రాకపోవడంతో గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. తక్కువ భూమి ఉన్నప్పటికీ తమకు రైతు భరోసా డబ్బులు రాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2025 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తూ ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతు సోదరులకు పంట పెట్టుబడి సహాయం కింద అందజేస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడతగా రైతు భరోసా 6,000 రూపాయలను ఎకరానికి వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం ప్రారంభించిన తర్వాత మొదటి విడతలో 17.3 లక్షల మంది రైతు సోదరులకు 9.29 లక్షల సాగు భూమికి 557.54 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం. రెండవ విడతలో భాగంగా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1,091.95 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా మూడవ విడతలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 21.12 లక్షల ఎకరాలకు 10.13 లక్షల మంది రైతు సోదరులకు 1,269.32 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. కాగా ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి రైతులకు 3,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద జమ చేసింది ప్రభుత్వం. కానీ అనేక మందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో రైతు భరోసా కేంద్రాలను కూడా వ్యవసాయ శాఖ కార్యాలయాలలో ప్రారంభించడం జరిగింది. రైతుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను స్వీకరించింది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని తెలియజేసినటువంటి విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో అనేక వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా కాకుండా కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, వెంచర్లు, సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందనటువంటి పరిస్థితి. అలా జరగడానికి కూడా ఆ సర్వే నంబర్లు ఏదైనా కొంత భూమి సాగుకు యోగ్యం కాకుండా ఉన్నట్లయితే ఆ సర్వే నంబర్ మొత్తం బ్లాక్ లిస్టులో ఉండి పంట పెట్టుబడి సాయం జమ కాలేదని తెలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే రైతుల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రైతు భరోసా కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 3,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మిగిలినటువంటి రైతు భరోసాను పక్కన పెట్టినట్లు సమాచారం.
సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన తర్వాత రైతు భరోసా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సమస్యను పరిష్కరించి మార్చి నెలలో 3 ఎకరాల పైబడినటువంటి రైతులకు, రైతు భరోసా రానటువంటి రైతులకు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు నిధులను విడుదల చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే బ్యాంకర్లకు కూడా ఉప ముఖ్యమంత్రి కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్, వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 3 ఎకరాల లోపు రైతు భరోసా లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని అధికారులను డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల యొక్క వివరాలు గ్రామం యొక్క కూడళ్లలో అందరికీ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బట్టి విక్రమార్క సూచించడం జరిగింది. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరుపై చర్చించడం జరిగింది. రైతులకు అందుతున్నటువంటి ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బట్టి విక్రమార్క సమీక్షించడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రమని, ఇందులో బ్యాంకర్లు కీలకమైనటువంటి భాగస్వాములని పేర్కొనడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలతో మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా దావోస్లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పడమే కాదు, చేసి చూపించామని బట్టి విక్రమార్క తెలిపారు. ఒక వ్యవసాయ రంగానికి 52,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు 22,000 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా అభివర్ణించడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాంకర్లకు కూడా మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా 22,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని, సింగిల్ స్ట్రోక్తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలని చెప్పడం జరిగింది. ఇక రైతు భరోసా కింద ఇప్పటికే 11,500 కోట్ల రూపాయలు, రైతు బీమా కింద 1,500 కోట్ల రూపాయలు, రైతులకు ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ కింద 11,000 కోట్ల రూపాయలు, సన్నవడ్లకు బోనస్గా 1,800 కోట్ల రూపాయలు. ఇవే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూర్చడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా విషయంలో జాప్యం చేయకుండా అర్హత కలిగినటువంటి రైతు సోదరులకు వారి యొక్క అకౌంట్లలో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాల్సిందిగా
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.